30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఇక్కడ ఇప్పుడు మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్? ఈ పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళ పార్టీని టైటానిక్ అనేటువంటి పడవ ఒకటి ఉండే అని చరిత్రలో చెప్పుకున్నట్టు ఒక పార్టీ ఉండే అని చెప్పుకునే స్థితికి దిగజారుతుంది. గతంలో మీరు అధికారంలో రాకముందు బీజేపీ పరిస్థితి ఏంటి దేశవ్యాప్తంగా? దుబ్బాకలో ఎమ్మెల్యేగానే గెలవలేదు, ఆయన మెదక్ పార్లమెంట్లో ఎలా గెలుస్తారని చెప్పి మీ ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ రాజకీయాల మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేదా? ఎన్ని ఎంపీ సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి మీరు? 17. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో. యుద్ధం నేను గెలుస్తా అనుకుంటే సైనికుడు కత్తి పట్టుకొని యుద్ధంలోకి పోతాడు. నేను ఓడిపోతున్నా అనుకుంటే సైనికుడు కత్తి ఆడవారేసి వెనుకకు వారిపోతాడు. అందుకని 17కు 17 మేమే గెలుస్తాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉన్నటువంటి రఘునందన్ రావు గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఎలా సాగుతుంది క్యాంపెయినింగ్? దగ్గరకు వచ్చేసింది, ఇంకా సూర్యుడితో పోటీ పడి నడిపిస్తా ఉన్నాం. అంతేనా? బాణుడి దగదగల్ని కాదని జన మధ్యలో తిరుగుతా ఉన్నాం. రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఎందుకంటే మెదక్ అనేది మీకు గతంతో పోల్చినప్పుడు కొంచెం కొత్త ప్రాంతం. నా కొత్త ప్రాంతం ఎందుకైతే నేను పుట్టింది పెరిగింది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే. Correct. పుట్టింది దుబ్బాకలో, చదువుకున్నది డిగ్రీ వరకు సిద్దిపేటలో. ఈ రెండు నాకు జన్మభూమి అయితే పెళ్లి చేసుకోగానే నేను వచ్చింది పటాన్ చెరువుకి. దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను పటాన్చెరులో ఉంటున్నాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ని. సో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో 2 జన్మభూమి అయితే, దుబ్బాక సిద్దిపేట నాకు జన్మభూమి అయితే, పటాన్చెరు సంగారెడ్డి 2 నాకు కర్మభూమి. ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో నేరుగా ప్రత్యక్ష సంబంధాలు దాదాపు 3 దశాబ్దాలుగా కలిగిన వ్యక్తిని. 2.5 దశాబ్దాల నా రాజకీయ జీవితం ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి నడుస్తుంది. అంటే రాజకీయ సంబంధాలు. నేను అదే చెప్తాను, ఈ 4 నియోజకవర్గాల్లో రాజకీయ సంబంధాలు ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తిని. అట్లాంటి మా మెదక్ 10 నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా మందితో డైరెక్ట్గా సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని నేను. కొద్ది మందిలో నేను ఒకరిని. సో ఎవరు కొత్త కాదు ఎక్కడైతే. ఈ నియోజకవర్గం నాకు కొత్త కాదు, కొట్టిన పిండి. ప్రతి ఊర్లో జెండా గద్దె కట్టినాం, ప్రతి ఊర్లో జెండా ఎగిరేసినాం, ప్రతి ఊర్లో పార్టీ నినాదాన్ని తీసుకొని పోయినాం. కాబట్టి మెదక్ రఘునందన్ కొత్త కాదు. ఇక్కడ ఇప్పుడు మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు? అటు బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్ఆ? కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి కొంతవరకు కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనబడుతుంది. బట్ మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనబడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఓటేయాలని ప్రజలు ఒక మీమాంసలోకి వచ్చిన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాబోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలో రాబోతుంది అనేది అంతే నిజం. మరి అట్లాంటప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు బీఆర్ఎస్ పోని 10 ఏళ్ళ ట్రాక్ రికార్డు తీసుకుంటే ఒక్క ఎంపీ కూడా పోయి ఢిల్లీలో మాట్లాడింది లేదు, కొట్లాడింది లేదు. 10 బస్సులు ఉన్న ఆయనకు టికెట్ ఇస్తే ఆయన 100 బస్సులు చేసుకున్నాడు. 2 పోల్ట్రీ ఫామ్లు ఉన్న ఆయనకి ఇస్తే ఆయన పోయి 10 పోల్ట్రీ ఫామ్లు చేసుకున్నాడు. 100 ఎకరాలు ఉన్నకి ఇస్తే వాడు పోయి 1000 ఎకరాలు చేసుకున్నాడు. వాళ్ళ తరఫున పోటీ చేసిన ఎంపీ క్యాండిడేట్లు అంతా వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించుకోవడానికి ఢిల్లీని వేదికగా వాడుకున్నారు తప్ప ఒక్కరు కూడా జై తెలంగాణలే, ఒక్కరు కూడా జై తెలంగాణకు సంబంధించి అక్కడ ఏం కూడా కష్టపడలేదు, పని చేయలేదు. అందుకని బీఆర్ఎస్కి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాస్ నో లోకల్ స్టాండ్ అని చెప్తాను నేను. తిరుపతి పోతే 2 మనవి ఉండాలి. అయితే కత్తి మనది కావాలి, లేకపోతే నెత్తి మనది కావాలి. కత్తి మనది కాదు, నెత్తి మనది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ కోటేయడం వల్ల వచ్చే ఫలితం ఏముంటుంది? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో ప్రభుత్వం రాదు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే 2018 డిసెంబర్లో 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 63 సీట్లకి 88 సీట్లకు టీఆర్ఎస్ ఎదిగిన తర్వాత సారు, కారు, 16 ఢిల్లీలో సర్కార్ అని నినాదం తీసుకుంటే డబుల్ డిజిట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీల సంఖ్య సింగిల్ డిజిట్లకు వచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కూతురు నిజామాబాద్లో ఓడిపోయింది. ఇలా సార్ లేడు, కారు లేదు, ఢిల్లీలో సర్కార్ రాదు, సంకీర్ణం మాట లేదు, సార్ ఆల్రెడీ బాత్రూంలో జారిపడి తుంటిరిగిపోయి ఉన్నాడు, లేస్తాడా సస్తాడా తెలియదు. ఇంకెందుకు వేయాలి బీఆర్ఎస్కి? రేవంత్ రెడ్డి రానియాడు, రేవంత్ రెడ్డి రానియాడు, ఢిల్లీలో మేము రానియము. ఇక వాళ్ళు చేసేది ఏముంది? ఒకలో సగము గెలిచిర్రు అనుకోర్రి, పక్క పార్టీలు చూసుడు తప్పితే 543లో వాళ్ళు కనబడేది లేదు. కాబట్టి బీఆర్ఎస్ హెస్ లాస్ట్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ తెలంగాణ. దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమితో చంద్రశేఖరరావు గారి పార్టీ పునాదుల్ని నేను కదిలిస్తే ఈ పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళ పార్టీని టైటానిక్ అనేటువంటి పడవ ఒకటి ఉండే అని చరిత్రలో చెప్పుకున్నట్టు టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండే అని చెప్పుకునే స్థితికి దిగజారిపోతుంది. అలా అంటున్నారు. అంతకుముందు అంటే గతంలో మీరు అధికారంలో రాకముందు బీజేపీ పరిస్థితి ఏంటి దేశవ్యాప్తంగా? 2 సీట్ల నుంచి మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినాం. కానీ వాళ్ళు ఉత్థానంకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేదు. నేను నా ముసలి తప్పితే ఎవరు లేరు అని చెప్పిండ్రు. నా కొడుకు బిడ్డ అమెరికాలో సెటిల్ అయింది అన్నారు.
నీలాంటి వాళ్ళే తెలంగాణకు భవిత అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తెలిపిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని కనీసం ఎమ్మెల్సీ చేయలేదు. ఓట్లకి నోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. మీ ఎంపీలంతా కొనుక్కున్న వాళ్ళే, మీ ఎమ్మెల్సీలంతా కొనుక్కున్న వాళ్ళే. జై తెలంగాణ వాళ్ళందరినీ పక్కకు పెట్టినాడు. తెలంగాణ వచ్చినాక నై తెలంగాణ అన్న వాళ్ళందరినీ తెచ్చిండు. నేను వాళ్ళ రాక సందర్భంగానే నేను ఒక మాట చెప్పినాను, నేటి ఫిరాయింపుదారులే రేపు పిరంగులై పేల్తారు సారు అని చెప్పినాను. అర్థం కాలేదు ఆయనకి. మొదటి పిరంగి నిజామాబాద్లో వేలింది, ఆఖరి పిరంగి మన వరంగల్లో వేలింది. కేసీఆర్ను ఫామ్ హౌస్కే కన్ఫైన్ అవుతాడనేది నాకున్నటువంటి అవగాహన, అంచనా. సో అయితే మీకు పోటీ ఇప్పుడు కాంగ్రెస్ అని అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తారు, నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తారు. బట్ కాంగ్రెస్ కూడా వచ్చేటి కొంచెం లిమిటెడ్ సీట్సే వస్తాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి పార్టీలలో పెద్ద పార్టీ దీది చెప్పింది, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమని, కాంగ్రెస్కి సొంతంగా 40 సీట్లు రావు దేశవ్యాప్తంగా అని చెప్పింది. దేశవ్యాప్తంగా 40 సీట్లు రాని కాంగ్రెస్కి తెలంగాణ ప్రజలు ఎందుకు వేస్తారు? వేస్తే 1-2 వస్తుండొచ్చు అంతే. డబుల్ డిజిట్లో హయ్యెస్ట్ స్థానాలతో అవకాశం ఉంటే 17కు 17 గెలిచే రీతి లోపల పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ కూడా స్టేట్లో అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడన్నా పొరపాటున తగిలితే తగలొచ్చు, కానీ కాంగ్రెస్ హాజ్ ఆల్సో నో గ్రౌండ్ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్. కానీ బయట వినిపిస్తోంది 8+ వస్తాయి వాళ్లకు, మిగతాయి మీకు వస్తాయి అన్నట్లు వినిపిస్తూ ఉంది. మరి ఏమంటారు? ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో 2 కూటములు పోటీ పడుతున్నాయి. ఒక తరఫున ఇండియా కూటమికి నాయకుడిగా కొన్నిసార్లు ఖర్గే అంటారు, కొన్నిసార్లు రాహుల్ అంటారు, కొన్నిసార్లు నితీష్, కొన్నిసార్లు స్టాలిన్, కొన్నిసార్లు ఉద్ధవ్ ఠాక్రే, ఇట్లా రోజుకో పేరు మారిపోతుంది. వాళ్ళ నాయకుడు ఎవరో వాళ్ళకే తెలియదు. ఇంకో కూటమి నరేంద్రుడి నాయకత్వంలో ఎన్డీఏ 10 సంవత్సరాలు తన ప్రోగ్రెస్ కార్డ్ని ప్రజల ముందు ఉంచి 500 సంవత్సరాల ఈ దేశ ప్రజల ఆకాంక్షని, ప్రపంచంలోనే హిందూ బంధువులందరి ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్రుడి నాయకత్వం, సంకీర్ణ శకాలను ముగించిన ధర్మం, ఒక గొప్ప నాయకుడు, ప్రపంచానికి భారత్ని విశ్వగురువుగా పరిచయం చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఒకవైపు కనబడుతుంది, ఇటువైపు యూపీఏ కూటమి ఒకవైపు కనబడుతూ ఉంది, లేదా ఇండియా కూటమి. దీనికి నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది. తెలంగాణ ప్రజలు అంత అమాయకంగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? రేవంత్ రెడ్డికి ఓటేసిర్రు, అయిపోయింది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, అయిపోయింది. కేంద్రంలో అధికారంలో రానిటువంటి పార్టీకి ఓటేయడం వల్ల ఏమొస్తుందనే తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగానే గెలవలేదు, ఆయన పార్లమెంటుకి ఎలా, మెదక్ పార్లమెంట్లో ఎలా గెలుస్తారని చెప్పి ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు? ఈ మాట నిన్నను మొన్నను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడినట్టున్నాడు. రాజకీయాల మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేదా నేను ఇందాక చర్చ ప్రారంభించినప్పుడు చెప్పిన బాణుడు దగదగలాడుతున్నాడని, ఏమైనా ఎండ ఎక్కువ మత ఏమైనా భ్రమించిందని నాకు తెలియదు. వేరే వాళ్ళు మాట్లాడితే నేను పెద్ద ఫీల్ కాకపోతుంది, పట్టించుకోకపోతుంది. కానీ కేసీఆర్ లాంటి వాడు 40 ఏళ్ళ రాజకీయాలు చేస్తున్నా అనేటోడు మాట్లాడితే కొంచెం బాధ అనిపిస్తుంది. మరి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా? కామారెడ్డిలో ఓడిపోయినోడు 17 పార్లమెంట్లు గెలిపిస్తాను ఎట్లా తిరుగుతాడు? గల్లీలో 10 ఏళ్ళు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి ఉండి నువ్వు నీ కుటుంబం అధికారాన్ని కోల్పోయి తెలంగాణ బంగారు తూకుడు అయినాక నిన్ను ఫామ్ హౌస్లో తీసుకుపోయి పారేసినాక గల్లీలో గెలవలేనోడు, తెలంగాణలో ఏలడానికి శాతగానోడు, రేపు దేశాన్ని వెళ్తా 12 మంది ఎంపీలు నువ్వు ఎట్లా తిరుగుతున్నావు? నన్ను అడిగే నైతికకు నీకెక్కడిది? ఎవరు నీ కొప్పుల ఈశ్వర్? ఎమ్మెల్యే ఓడిపోయినని తీసుకుపోయి పెద్దపల్లి ఎంపీ లేదను? ఎవరు నీ బాజిరెడ్డి గోవర్ధన్? నిజామాబాద్ జిల్లాలో ఒక అసెంబ్లీ గెలవలేని బాజిరెడ్డి గోవర్ధన్ తీసుకుపోయి నిజామాబాద్ పార్లమెంట్కి పోటీ చేపిస్తలేవా? ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే పక్క పార్టీలకి వెళ్ళి అరువు తెచ్చుకొని సిరిపూర్లో ఎమ్మెల్యేకి ఓడిపోయినా నేను తీసుకొచ్చి నాగర్ కర్నూలు ఎంపీకి పోటీ చేపిస్తలేవా నీ పార్టీ గుర్తు మీద? నువ్వు కూడా చేస్తున్నావు కదా, ఎందుకు మాట్లాడతావు అట్లా? నీ సొంత కూతురు ఓడిపోయింది కదా నిజామాబాద్ పార్లమెంట్ లోపల, తెచ్చి అడ్డదారులు ఎమ్మెల్సీని చేసినావు కదా. మాకు నీలాగా రాజకీయ వారసత్వం లేకపోవచ్చు, బట్ మాకు ప్రజాబలం ఉంది అని చెప్తా ఉన్నాను. ఈ మాట మీనింగ్లెస్ మాట అవుతుంది. అట్లంటే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయి వచ్చి మల్కాజిగిరి ఎంపీ గెలవలేదా? కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో ఓడిపోయినరు, వచ్చి ఇలా కేంద్ర మంత్రి కాలేదా? బండి సంజయ్ గారు కరీంనగర్లో ఓడిపోయినరు, పార్లమెంట్ గెలిచే వరకు పార్టీ ప్రెసిడెంట్ కాలేదా? అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతునుండదు, సంబంధం ఉండదు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్తాను? మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు రఘునందన్ రావు గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం సమాధానం? 2.5 దశాబ్దాలుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్య, పటాన్చెరులో ఉన్న కాలుష్యం కానివ్వండి, సంగారెడ్డికి మెట్రో కానివ్వండి, బిహెచ్ఎల్ చౌరస్తాని వెడల్పు కానివ్వండి, మీరు వచ్చిన రోడ్డు కల్లకల్ చౌరస్తా జంక్షన్ పెంచడం కానివ్వండి, ఇవన్నిటి మీద, సమస్యలన్నిటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండి మల్లన్న సాగర్లో భూములు కోల్పోతున్న రైతుల కోసం కొట్లాడినా, నియోజకవర్గాల వారిగా తీసుకున్నప్పుడు ఒకరి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే ఆ నియోజకవర్గాల పక్షాన పోరాడినా, ఇట్లా ఏ సమస్యనైనా గత 2.5 దశాబ్దాలుగా ఈ జిల్లాలో ఉండి ఈ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన అంగన్వాడీలు, ఆశాలు, హోంగార్డులు, కానిస్టేబుళ్ళు, టీచర్లు, 317 జీవో, ప్రతి సమస్య మీద నాకు ప్రజలు 3 సంవత్సరాలు దుబ్బాక నుంచి అవకాశం ఇస్తే అసెంబ్లీలో నిలబడి కలబడి కేసీఆర్ అనేటువంటి ప్రశ్నించిన ఒకే ఒక గొంతు రఘునందన్ రావు గొంతు.
జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అని పాటను పాడించి తెలంగాణను ఉర్రూతలూగిచ్చి ఇది తెలంగాణ రాష్ట్ర గీతం అని చెప్పి మాట మార్చిన కేసీఆర్కు 7 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలోకి ఎమ్మెల్యే లేచి నిలబడి ఎందుకు ఇది రాష్ట్రీయ గీతం కాలేకపోయింది అని మొదటి రోజే నేను శాసనసభకు పోయిన రోజు కేసీఆర్ని నిలబెట్టి సమాధానం చెప్పించిన అంటే దిస్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని తెలంగాణ సమాజం అంతా ఫీల్ అవుతుందని నేను అనుకుంటాను. అందుకనే రఘునందన్ కోటేయాలి, గెలిపియాలి, గరీబుల బిడ్డ గరీబుల గొంతుగా నిలబడతాడు. గెలిచిన తర్వాత మీరు మొట్టమొదట ఏ సమస్య మీద దృష్టి సారించబోతున్నారు? మెదక్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇష్యూస్ మీద. మియాపూర్లో అయిపోయినటువంటి మెట్రోను పటాన్చెరుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ సంగారెడ్డి దాకా ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మెట్రో పక్కా అనే రీతి లోపల మెట్రో పక్కా చేస్తాం. పారిశ్రామిక వాడికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు, రవాణా సౌకర్యాలని దృష్టిలో పెట్టుకొని మెట్రోని పక్కాగా తీసుకొస్తాం. సో ఎంపీ అంటే మెట్రో పక్కా రాసి పెట్టుకోండి మీరు. మీకు అంటే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఇక్కడున్న ప్రజా సమస్యల మీద గళమెత్తడం ఇష్టమా, లేకపోతే ఎంపీగా గెలిచి అక్కడ గళమెత్తడం ఇష్టమా? ఎప్పుడు కూడా 2 ప్రశ్నలు అడిగి ఎవరు ఇష్టం అంటే ఏం చెప్పడానికి ఉండదు. ప్రజలకి సేవ చేయడం అనేది ఇష్టం. ఏ ప్లాట్ఫామ్ మీదైనా అల్టిమేట్ లక్ష్యం ఏముంటుందంటే నేను పుట్టిన ఈ గడ్డకి న్యాయం ఎట్లా చేయాలి, నేను పుట్టిన ఈ గడ్డ మీద ఉన్నటువంటి సమస్యలు ఎట్లా పరిష్కరించబడాలి, నా గొంతు పేద ప్రజల పక్షాన ఎట్లా నిలబడాలి, ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడితే బాగుంటుంది అనేది ప్రజల ఆశీర్వాదం, ప్రజల కోరిక, పార్టీల ఆశీస్సులు. మీకు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎదురవుతున్నటువంటి ఇష్యూస్ మెయిన్గా ఏమున్నాయండి? ఈ జిల్లాలో మెయిన్గా కనబడేది నిరుద్యోగ సమస్య ఎక్కువ కనబడుతుంది, రైతాంగం సమస్యలు ఎక్కువ కనబడతాయి. పటాన్చెరు, సంగారెడ్డి, జిన్నారం, నర్సాపూర్ ఏరియాలు ఇండస్ట్రీస్ సంఖ్య పెరిగి కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉంటే ఇటు వచ్చేసరికి గజ్వేల్, నర్సాపూర్, దుబ్బాకకు వచ్చేసరికి ఇక్కడ నిరుద్యోగం అనేది ఇది అవుతా ఉంది. ఇండస్ట్రియలిస్టులతో గెలవగానే ఒక సమావేశం పెట్టి ఆగ్రో బేస్డ్ ఏమైనా ఇండస్ట్రీస్ ఉంటే భవిష్యత్తులో పెట్టాలనుకున్నా, ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నా అక్కడ ఆల్రెడీ ఓవర్ క్రౌడ్ అయింది కాబట్టి, RRR అని ఇంకొక రింగ్ రోడ్ వస్తూ ఉంది కాబట్టి అదంతా ఈ దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాలు కూడా పోతూ ఉంది కాబట్టి మీకు రవాణా సౌకర్యం కూడా మెరుగవుతుంది. కాబట్టి మీ విస్తరణను కానీ లేకపోతే మీరు వచ్చే కొత్త యూనిట్స్ని కానీ దయించి ఈ 3 నియోజకవర్గాలకు తీసుకురండి. దానివల్ల స్థానికంగా కొంత ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంటుందని, అంటే ఎక్కడ కానీ బ్యాలెన్స్ చేస్తూ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఒక దగ్గరనే డెవలప్మెంట్ అంతా జరిగి ఇంకొక దగ్గర జరగకపోతే వచ్చేటువంటి ఈ అసమానతల వల్ల రకరకాలైనటువంటి అవస్థలు వస్తూ ఉంటాయి. పటాన్చెరు ఒకప్పుడు మేమంతా కాలుష్యం మీద కొట్లాడినప్పుడు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు వందే మాతర గీతం అర్థం మారుతుంది అని చెప్పేటోళ్ళం. సుజలం లేదు, సుఫలం లేదు, మలయజ శీతలం అనే మాటకు అర్థం లేకుండా పోయింది. ఇప్పుడు కొంత రింగ్ రోడ్ వచ్చింది, అనేక సామాజిక ఉద్యమాలు జరిగిన తర్వాత పటాన్చెరులో కాలుష్యం తగ్గిపోయింది, 75% ఆఫ్ ద పొల్యూషన్ రెడ్యూస్ అయింది. రింగ్ రోడ్ బయటికి ఇండస్ట్రీస్ పోతా ఉన్నాయి. అట్లా పోతున్న కొన్ని ఇండస్ట్రీస్ని ఇటువైపు షిఫ్ట్ చేసుకోవడం వల్ల ఈ నియోజకవర్గం మొత్తాన్ని సంతులితంగా, సమ్మిళితంగా అంతా కలిసి కాంప్రహెన్సివ్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అవకాశం ఏంటి అనేది నేను మెదక్ ప్రజానికానికి వేస్తున్నటువంటి అప్పీల్. రఘునందన్ రావు గారికి అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువే ఉండొచ్చు, బట్ అవతల వాళ్ళకి కొంత ఫైనాన్షియల్గా మీకంటే స్ట్రాంగ్ ఉన్నారు, సో మిమ్మల్ని ఆ రకంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ దేశంలో డబ్బే ప్రధానమైతే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయమ్ముకున్న నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి గారు, గుజరాత్కి ముఖ్యమంత్రి గారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలే ఈ దేశానికి ప్రధానమంత్రులు అవుతారు. పివి నరసింహరావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి గారు, చరణ్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి గారు. మీరు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఈ దేశంలో, కానీ వాళ్ళు ప్రజాప్రతినిధులు కాలేరు. అట్లంటే దుబ్బాక ఉప ఎన్నికలో నా మీద ప్రభుత్వం ఎట్లా యుద్ధం ప్రకటించిందో మీరు చూసిండ్రు. కాబట్టి డబ్బే ప్రాధాన్యం అనుకుంటే తప్పు. జనం గుండెల్లో మనకుండే స్థానం మనం నిలబెడుతుంది అనేది నా ఆశ. అంటే కొంత ఏమన్నా మీకు అలాంటి ఇన్ఫో ఉందా? ఏమని? ఇట్లా ఫైనాన్షియల్గా కొంచెం నేనే చెప్పుకుంటున్నాను. నేను గరీబుల బిడ్డను, గరీబోని, మీ బిడ్డ ఉంటే నాకు కోటేయండి అని అంటున్నా. పైసలు నన్ను కోటైతే వాడు రేపు గేట్ లోపల కూడా రానియాడు కదా వాడు. అది ఆలోచించాలి కదా. నాకు 10 ఎకరాల ఇల్లు ఉంది, నాకు 30 బెడ్రూమ్లు ఉన్నాయి, నీ బెడ్రూమ్లోకి ఎవడొస్తాడు, ఎట్లా రానిస్తారు? అసలు నీ చరిత్ర ఏందనేది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి కదా. సో ఆ రకమైనటువంటి భయాందోళనలు లేవైతే మీకు? దుబ్బాక ఉప ఎన్నిక కొట్లాడినప్పుడు ఏం చేసినాం? డబ్బులతో గెలిచినావా? తప్పుడు కేసులు పెడితే కూడా గెలిచి వచ్చినాం. ఇప్పుడు కూడా అంతే. డబ్బు ఉండాలి, మనిషికి ఒక లిమిట్లో ఉండాలి. డబ్బే ప్రాధాన్యం అని అనుకోవడం తప్పైతే. ఇప్పుడు ఒకవేళ గెలిచి మీరు ఫస్ట్ ఏం ఒకవేళ గెలిచి కాదు రఘునందనే గెలుస్తాడు. మెదక్ ఎంపీగా గెలుస్తాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ వారు ప్రధానమంత్రి అయ్యే సందర్భంగా ఖచ్చితంగా రఘునందన్ మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఉంటాం. ఫస్ట్ మీరు ఇందాక చెప్పారు మెట్రో అని చెప్పేసి, దాంతోపాటు ప్రజల్ని కలిసి ఫస్ట్ ఏం ప్రామిస్ చేయబోతున్నారు మీరు? ఫస్ట్ ఎలాగో ప్రజల్ని కలుస్తారు గెలిచిన వెంటనే.
ఏం ప్రామిస్ చేయబోతున్నారు? సో వాళ్ళ అవసరాలు ఏమున్నాయి అనేది ముందు వినాలి మనం బేసికల్గా. నేను ఇది చేస్తా అది చేస్తా, నేను 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెడతా, స్కూళ్ళు కడతా, కాలేజీలు కడతా, ఫంక్షన్ హాల్ కడతా, ఇది కాదు మాట్లాడాలి. ఎంపీ లాడ్స్ తెస్తా, ఎంపీ ల్యాడ్స్ ఎవరికైనా వస్తాయి కదా. అదే పోయినసారి 10 ఏళ్ళు ఉన్న ప్రభాకర్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్ ఎడ ఖర్చు పెట్టిండో ఏళ్ళ దాకా తెలియదు కదా. ఆయన ఎప్పుడు చూసినా కొత్త ప్రభాకర్ రెడ్డి. నేను అట్లుండే నేను ఖచ్చితంగా జనంతో ఉంటా. నేను పాతనే ఎప్పటికైనా రఘునందన్ ఆశ శ్వాస అంతా మెదకే. రఘునందన్ పుట్టింది ఈ గడ్డ మీద, రేపు పోతే కూడా ఇదే గడ్డ మీద పోతాడు. చివరి శ్వాస దాకా ఈ గడ్డ కోసమే కొట్లాడతాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సూట్ కేసులు వచ్చినా, రఘునందన్ విల్ బి ద పీపుల్ ఆఫ్ ద మెదక్ ఓన్లీ. ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన, ప్రజల అవసరాలే నా అవసరాలు, ప్రజల ప్రయారిటీ నా ప్రయారిటీ. ఎంతమందిని కలిసి ఉంటారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో? దాదాపు సగం మంది ఓటర్లను కలిసి. ఇంక ఈ 2-3 days లో మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి అవకాశం పార్లమెంట్ ఉందా? అనేటువంటి విస్తృతంగా ఉండేటువంటి ఈ ఏరియాలో ప్రతి ఊరికి రావాలి, మా ఊరికి రావాలి, మా ఊర్లో ప్రచారం చేయాలి, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో టైం మాకు తక్కువ ఉంటుంది. నామినేషన్స్ విత్డ్రాయల్ తర్వాత మాకు మిగిలేదు కేవలం 11 రోజులు మాత్రమే. ఈ 11 రోజులలో మేము మొత్తం ఏదో చేస్తామంటే చేయలేము. ప్రతి ఊరికి వెళ్ళలేము, ప్రతి ఓటర్ని కలవలేము. అందుకనే సామాజిక మాధ్యమాల ద్వారా లేదంటే టీవీ ఛానల్స్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందిని కలిసి అప్పీల్ చేసుకోవడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది అందరూ ఏమి బీజేపీ ఎమ్మెల్యేలు గారు, మరి వాళ్ళ నుంచి ఎలా కోఆపరేషన్ ఉంది మీకు? ఇప్పుడు కవిత గారు నిజామాబాద్లో ఓడిపోయినప్పుడు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కరీంనగర్లో బండి సంజయ్ గారు గెలిచినప్పుడు 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు గెలిచినప్పుడు 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గారు, మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు క్యాడర్ కూడా లేదు, క్యాండిడేట్లు కూడా లేరు. సో జనం ఓటేయాలని డిసైడ్ అయిన తర్వాత, ఒక వాతావరణం డెవలప్ అయిన తర్వాత, ఇప్పుడు దేశం అంతా ఏం చెప్తా ఉంది, నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతున్నారు. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ సబ్జెక్ట్. అది కాశ్మీరా, కన్యాకుమారి, తెలంగాణ, బెంగళూరు, హైదరాబాద్, మెదక్ అనేది పక్కన పెడితే ప్రజలు కోరుకుంటుంది మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు. మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే దాంట్లో మెదక్ ఎంపీ కూడా ఉండాలనేది ఒక అంశం, ఉంచాలనేది మా ప్రజల కోరిక. ఎన్ని ఎంపీ సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి మీరు? దేశంలోనే దేశం మొత్తంగా 400+. మా నాయకుడు ఏం చెప్తే అదే జరుగుతుంది. తెలంగాణ 17. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలక్షన్లో పోలేము. నేను ఓడిపోతున్నాను, మీరు ఎలక్షన్లో పోటీ చేస్తే మీరు క్యాండిడేట్ కాలేరు. ఎప్పుడు యూ కాంట్ రన్ ద షో, యూ కాంట్ గో ఫర్ ద వార్. యుద్ధం నేను గెలుస్తా అనుకుంటే సైనికుడు కత్తి పట్టుకొని యుద్ధంలోకి పోతాడు. నేను ఓడిపోతున్నా అనుకుంటే సైనికుడు కత్తి ఆడవారేసి వెనుకకు వారిపోతాడు. అందుకని 17కు 17 మేమే గెలుస్తాం. మీరు గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సో ముందు గెలవనియండి, గెలిచిన తర్వాత పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. ఇప్పటికే బీజేపీ చాలా బలోపేతమైంది, ఈ ఎలక్షన్తో మరింత బలోపేతమైంది. రాబోయే రోజుల్లో ఎవరు ఊహించినంత స్ట్రాంగ్గా తయారవబోతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అది మీకు చాలా పాజిటివ్ అనుకుంటా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బీజేపీ బలపడుతుంది. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు. 273కి 303కి వచ్చినాం, 303కి 403కి పోతున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్ను గెలవాలనుకుంటుంది, ప్రతి రాష్ట్రాన్ని గెలవాలనుకుంటుంది. ఆ దిశగా మా కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మెడ మీద తుపాకులు పెట్టినా, కత్తులు పెట్టినా, ప్రాణం తీస్తామని బెదిరించినా, నమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం అసూలు వారిన అనేక మంది అమరులైన తర్వాత పార్టీ ఈరోజు ఇంత స్థాయికి వచ్చింది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనే మోటోతోటి పనిచేసే కార్యకర్తల ఘనం, దళం, బలం, బలగం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు కనుక స్ట్రాంగ్ అయిపోయి, మీరు కనుక పెద్ద పార్టీగా, లార్జెస్ట్ పార్టీగా కనుక వస్తే రిజర్వేషన్స్ తీసేస్తారు, రిజర్వేషన్స్ అనేవి ఉండవు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రోపగాండా ఎగెనిస్ట్గా మీ మీద జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 2 సార్లు చెప్పినారు. సాక్షాత్తు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ మళ్ళీ పుట్టేస్తే కూడా భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడం వీలుపడదు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి భారత రాజ్యాంగం కేటగారికల్గా చెప్పింది. ఎస్సీలకి, ఎస్టీలకి జనాభా పెరుగుతున్న కొద్దీ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్స్ని పెంచుతుంది. దిస్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది తెలియక ఎవడు పడితే వాడు 7వ తరగతి చదివినాడు, 3వ తరగతి చదివినాడు ముఖ్యమంత్రి, ఏది పడితే అది అరుస్తూ ఉన్నారు. ఫస్ట్ యూ గో త్రూ ద కాన్స్టిట్యూషన్. జనాభా దామాషా ప్రకారం దళితులకి, గిరిజనులకి రిజర్వేషన్లని పెంచుమని భారత రాజ్యాంగం రాసింది తప్ప రిజర్వేషన్లు తీసేయమని చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ రిజర్వేషన్స్ తొలగించబడవు. ఇకపోతే మిగిలింది బీసీలు. బీసీల రిజర్వేషన్లను తగ్గించింది, మైనార్టీ పేరు మీద 5% రిజర్వేషన్లు తెచ్చింది, బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. చేసిన తప్పుకు చెంపలేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ రేపు ఓడిపోతే ఏం చెప్పుకోవాలని అర్థం కాక భారతీయ జనతా పార్టీని బదనాం చేసేందుకు బట్టగాల్చి మీదేసే కార్యక్రమం తప్ప ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా ఒక సవరణ తీసుకొచ్చింది ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు ఈ దేశాన్ని ఇప్పటికీ 100 సార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీ. సవరణలు మాత్రమే చేయగలుగుతాం తప్ప రాజ్యాంగం, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేరని సుప్రీంకోర్టు ధర్మాసనమే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక మరి వీళ్ళకి 7వ తరగతి చదివిన వాళ్ళకు, 3వ తరగతి చదివిన వాళ్ళకి ఆ గాడిద గుడ్డు మోస్తున్నటువంటి ఇంతకంటే ఎక్కువ ఏమర్థమవుతుంది రాజ్యాంగం గురించి? ఈ గాడిద గుడ్డు కాన్సెప్ట్ ఒకటి ఏంటి అసలు? గాడిద గుడ్డు అని చెప్పేసి అక్కడ గుడ్లు తీసుకొచ్చి మరి పెద్ద పెద్ద ఆ బొమ్మలు పెట్టేసి
చేస్తూ ఉన్నారు గాంధీ భవన్లో. ఏంటి గాడిద గుడ్డు అసలు? ఫస్ట్ గాడిద గుడ్డు పెట్టదని అవగాహన మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రికి లేదు. ఎవడో వెనకాల ఉన్నాడు రాసిస్తే ఏది పెడితే అది మాట్లాడితే గిట్లే ఉంటుంది. ముందు మనకు తెలియాలి గాడిద గుడ్డు పెడుతుందా పెట్టదా అనేది ఫస్ట్ తెలియాలి. 6 నెలలు అయింది నేను అధికారంలోకి వచ్చి, నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డని ఆయన తెలుసుకుంటే చెప్పమనుండ్రి. 2000 పింఛన్ 4000 ఇస్తా అన్నాడు. ఇంట్లో ఒక ముసలమ్మకే పింఛన్ వస్తుంది కేసీఆర్ ఉంటే, నేను వస్తే ఇంట్లో ఇద్దరికి ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి ఇస్తా అన్నాడు. దాదాపు 6 నెలలు అవుతుంది. ఒక పింఛన్ కూడా 2000 నుంచి 4000కి పెరగలేదు. వీళ్ళంటి వాళ్ళని చూపిస్తూ మా చెల్లెలు లాంటి వాళ్ళు మహాలక్ష్మిలు, ప్రతి మహాలక్ష్మికి నెలకి 2,500,000 అకౌంట్లు వేస్తా అన్నాడు. 3 రోజుల క్రితం సాక్షాత్తు వాళ్ళ పార్టీ లీడర్ అని చెప్పుకున్న రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిర్మల్లా బ్యాంక్ ఖాతాలలో నెలకు 2,500,000 వేస్తున్నాం, వేసినాం, మా ప్రభుత్వం వేసింది, ఏడాదికి 30,000 వస్తాయని హిందీలో వచ్చిరాని భాష. ఈయనకు రాదు, ఈయనకి ఎవడో రాసిస్తాడంటే వానికి ఎవడో రాసిచ్చాడు. అది కూడా అదే భాష చెప్పిపోయింది. అట్లా 2,500,000 మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో ఇస్తున్నామని చెప్పిపోయినారు. కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ పోతే 15,000 వస్తాయి అన్నాడు రైతు బంధు. కేసీఆర్ పోయి 6 నెలలు అయింది, 5,000 కూడా దిక్కులేవు, 15,000 దిక్కులేవు. ఇంకో మాట చెప్పిండు, మీరు ఇప్పుడు నవంబర్లో లోన్లు కడుతున్నారు, 1,00,000 మాఫీ అవుతుంది మీకు, డిసెంబర్ 9 దాకా ఆగుండ్రి. లోన్ కట్టిన వాళ్ళు ఎవరు ఉంటే పోయి ఇంకో 1,00,000 కూడా తెచ్చుకోరు, డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చేసిండా? బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఎందుకు సరిపోతలేవు, తులం బంగారం ఇస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక రోజు 100 పెళ్లిళ్ళు అయినాయి యావరేజ్ని ఒక్కొక్క మండల కేంద్రాన్ని తీసుకుంటూ వస్తే. ఒక్కరికన్నా తులం బంగారం వచ్చిందేమో అడుగు రిపోయి. వడ్లు కొంటే వరికి బోనస్ ఇస్తా క్వింటాల్కి 500 అన్నాడు. మీరు వచ్చే సర్వీస్ రోడ్ ఎంబడి వడ్లు ఎట్లా కనబడే ఒకసారి చూడుర్రి. నా ఇంటర్వ్యూ అయిపోయినాక రోడ్ల పొంటి పోరి, పల్లెటూరు రోడ్ల పొంటి చేగుంట దగ్గర దిగి దుబ్బాక దిక్కుపోయే రోడ్డు మీద పోన్రి. ఎక్కడైనా ఒక ఇంచు ఖాళీ ఉందేమో చూడుర్రి, వడ్లు ఎండ పోసింది. వడ్లు కొను లేదు, బోనస్ లేదు, రైతు రుణమాఫీ లేదు, 2,000 4,000 కాలే, 2,500 రాలే, 5,000 15,000 కాలే, ఆటో డ్రైవర్లకి 12,000 రాలేదు. ఏమొచ్చింది? పెద్ద గాడిద గుడ్డి ఇచ్చిండు రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి. దాన్ని ఆయన పట్టుకొని ఊరేగుతున్నాడు. మీరును కాంగ్రెస్ 2 లోపాయికారి ఒప్పందాలు, బీజేపీకి కాంగ్రెస్కి ఇద్దరు ఒకటే అని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారిని కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద కానీ, లేకపోతే చెయ్యని కార్యక్రమాల మీద కానీ బీజేపీ నేతలు ఎవరు మాట్లాడరు అని చెప్పేసి అంటా ఉన్నారు. నేను మాట్లాడినా కదా ఇప్పటిదాకా, అది ఇప్పుడు తిప్పుకోకుండా మాట్లాడినా కదా, అడిగితే మాట్లాడినాం, సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్తున్నాం. నా ఎన్నికల సభలో ప్రతి చౌరస్తాలో అదే మాట చెప్తున్నా. అక్క నీకు 4,000 పింఛన్ వచ్చిందా, చెల్లె నీకు 2,500 వచ్చినాయి అని అడిగి వస్తున్నా. ప్రతి ఊర్లో అడిగిన. నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే రోజు నా స్పీచ్ కనబడుతుంది. నేను అడుగుతలేనే చెప్పుండ్రి. వాళ్ళని అడుగుతున్నా, వీళ్ళని అడుగుతున్నా. దానం నాగేందర్ ఏ పార్టీలో ఉండే 2014 కంటే ముందు? కాంగ్రెస్లో ఉండే. అప్పుడు కాంగ్రెస్ పచ్చగా ఉండే, కాంగ్రెస్లో ఉన్నాడు. 2014 తర్వాత ఎడికి వచ్చిండు, బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ ఎండిపోయింది, మళ్ళీ ఎడిపోయిండు, కాంగ్రెస్లోకి పోయిండు. కేశవరావు ఎవరు? డి శ్రీనివాస్ ఎవరు? నీ పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా ఎవరు? ఎవరిని తెచ్చుకున్నావు? నువ్వే తెచ్చుకుంటావు, నువ్వే పంపిస్తావు. అయితే ఆ రంగు లేకపోతే ఈ రంగు 2 షర్ట్లు మార్చుకుంటారు తప్పితే అయితే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్. ఎవరు పచ్చగుంటాడో ఉండాలి, ఎవరు ఎచ్చగుంటాడో వైపు పండాలి. ఇది తప్ప వీళ్ళకి ఏముంది చెప్పండి? కాంగ్రెస్ బీఆర్ఎస్లు జంట అవిభాజిత కవలలు. వీణావాణి అని ఒకటి చదివినాం కదా మనం. చాలామంది డాక్టర్లు ట్రై చేసిరు కదా, అవిభక్త కవలలు, అవిభాజిత కవలలు, వీణావాణి అని విన్నాం కదా. అట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ని విడదీయలేం మనం. కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్లో, పెరిగింది కాంగ్రెస్లో, కద్దరు తొడిగిందే కాంగ్రెస్లో. ఇంకేం మాట్లాడతాం ఆయన గురించి? బొమ్మ బోరుసు అవి రెండు ఒక నాణ్యానికి. పైకి ఎగిరేస్తే బొమ్మనే కనబడుతుంది మీకు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ని కాపాడుతుంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ని కాపాడుతుంది. ఏడుంది ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డిది? 2015లో అయింది కదా కేసు. రేవంత్ రెడ్డిను కేసీఆర్, రేవంత్ రెడ్డిని హరీష్ బాగా కొట్లాడుకుంటారు కదా. 2015లో కేసు అయింది కదా. యాడున్నాం 2024, 9 ఏళ్ళు అయింది. ఎందుకు నడుస్తలేదు ట్రయల్? ఎవరితోటి ఎవరు కుమ్ముక్కు అయినరు, ఎవరెవరితో కాంప్రమైజ్ అయినరు? ఇట్లా మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు. ఎలక్షన్ ముందు కావాలనే కవిత గారిని అరెస్ట్ చేశారు బీజేపీ నేతలు, కావాలని చేసింది అని మాట్లాడారు. ఏమంటారు? తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిందే. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి తగిన సాక్ష్యాధారాలు దొరికేంత దాకా ఎంతకాలమైనా ఓపిక పడుతుంది. కవితను పిలిచిన ఈడీఏ శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా పిలిచింది, రాహుల్ గాంధీ గారిని కూడా పిలిచింది, ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రాని కూడా పిలిచింది. మరి వాళ్ళని కూడా ఇడిచిపెట్టారు కొన్నిసార్లు పిలిచి. అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటైందా? సాక్ష్యాలు ఆధారాలు వచ్చేంత వరకు దాకా నోటీసులు ఇస్తారు, పిలుస్తారు. సాక్ష్యాలు ఆధారాలు దొరికిన తర్వాత మీరైనా నేనైనా తప్పు చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానానికే పోవాలి. దానికి ఏం కవిత అతీతం కాదు, సోనియా గాంధీ గారు అతీతం కాదు, రాహుల్ గాంధీ గారు అతీతం కాదు, రఘునందన్ రావు కూడా దానికి ఏం ఎక్సెప్షన్ కాదు. సో దానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? మీరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కదా అనేది అందరూ. ఓకే, ఈడీ మేము వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ కాదు. ఈడీ దేశంలో మాకంటే ముందు కూడా చాలామందిని అరెస్ట్ చేసింది, చాలామంది మీద కేసులు పెట్టింది. కాబట్టి ఈడీ వచ్చింది, ఈడీని మోడీ తీసుకొచ్చినారనే మాట మీనింగ్లెస్ మాట. అర్థరహితంగా ఏదో రిధం కలుస్తుంది కదా అని మాట్లాడుకోవడానికి, ఏతి ప్రాసల కోసం మాట్లాడుకోవడం తప్ప ఏం లేదు. ఫైనల్గా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు
మా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మెదక్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి ముగ్గురు అభ్యర్థుల్ని ఒకసారి దయచేసి చూడండి. ఒకతను కలెక్టర్గా పనిచేసిండు, 10 సంవత్సరాలు ఇదే జిల్లాలో పనిచేసినా అని చెప్తాడు. రింగ్ రోడ్ ఎన్ని వంకలు తిరిగిందో అన్ని వంకలకు కారణభూతుడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కలెక్టర్ కంటే ఎక్కువ కాంట్రాక్టర్ పనిచేసిండు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉండి R&R కాలనీలు కట్టించింది ఆయన కంపెనీ కట్టించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి భార్య పిల్లలతో కలిసి సాష్టాంగ నమస్కారం పెట్టిండు. కలెక్టర్ గుండి సాష్టాంగ నమస్కారం పెట్టి ఎమ్మెల్సీ పదవి కొనుక్కున్నాడు. ఎమ్మెల్సీ అయిన 3 ఏళ్ళకోలే ఒక్కరోజు కూడా నియోజకవర్గానికి రాలే. ఎప్పుడూ మెదక్ జిల్లానే పలకరించలేదు ఎమ్మెల్సీ ఉన్న 3 ఏళ్ళ నుంచి. ఏం చేసిండు 3 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉండి అంటే 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు 1000 కోట్లు పెట్టి కోకాపేటలో కొన్నాడు. దాంట్లో కేసీఆర్ వాటెంత, హరీష్ గారు వాటెంత నాకైతే తెలియదు. ఇంకా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేయాలి. రాజపుష్ప అనే కంపెనీని పెట్టుకొని 2023 నవంబర్ డిసెంబర్ లోపల అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే రాజపుష్ప కంపెనీకి వెళ్ళి పోలీస్ వాహనాలలో, అధికారిక వాహనాలలో డబ్బులు పంపించి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 3వసారి తెచ్చేందుకు ప్రయత్నం చేసిండని రాధాకిషన్ రావు గారు అనేటువంటి OSD డీసీపీ గారు రిమాండ్ అయినప్పుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిండు. అట్లా డబ్బులే లక్ష్యంగా రింగ్ రోడ్ అష్టావంకర్లకు కారణభూతమై లక్షల కోట్ల రూపాయలకు ఎదిగినటువంటి ఒక కలెక్టర్ కమ్ కాంట్రాక్టర్ కమ్ ఎమ్మెల్సీకి ఓటేస్తే మల్లన్న సాగర్ బాధితుల ఉసురు దాగుతుంది. వేములగట్లో పాతము పూర్వీకులు కట్టిన ఇంటి దూలాలని వాసాలని పేర్చుకొని తన చితిని తానే పేర్చుకొని చనిపోయిన మల్లారెడ్డి అనే రైతు ఆత్మ ఘోషిస్తుంది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్లో రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి జామర్లు పెట్టి సెల్ ఫోన్లు పనిచేయకుండా చేసి ఆవులు దూడలన్నింటినీ రోడ్ల మీద వదిలేసి మనుషుల్ని గొర్రెలా ఈడ్చుకెళ్ళి DCMలో ఊర్లు కాల్ చేయించినటువంటి కిరాతకుడు వెంకట్రామరెడ్డి. ఆయన ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ పేరు మీద జై తెలంగాణ అన్న ఈ గడ్డ మీద, కేసీఆర్ పుట్టిన ఈ గడ్డ మీద అసలు ఎన్నడూ జై తెలంగాణ అని వెంకట్రామరెడ్డికి ఇంకా 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉండగా ఎందుకు అమ్ముకున్నాడో కేసీఆర్ చెప్పాలి. ఒకవైపు ఆ క్యాండిడేట్ ఉన్నాడు, ఇంకొక వైపు సర్పంచ్ నుంచి ఎదిగి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల లోపల కబ్జాలు, రియల్ ఎస్టేట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు తప్ప ఇంకొకటి తెలియనటువంటి ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ బీసీ బిడ్డ మీద పగబట్టి ఓడగొట్టి ఒక 4 నెలల్లో 4 పార్టీలు మారి కాంగ్రెస్కు ఓటేయొద్దని, కాంగ్రెస్ను ఖతం చేయాలని చెప్పి నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తి. మరి బీఫామ్ ఎట్లా వచ్చిందో ఇచ్చిన వాళ్ళకి తెలియాలి, మాట్లాడుతున్న వాళ్ళకి కూడా తెలియాలి. అందుకని దయించి మెదక్ ఓటర్ మహాశయులందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఆ ఇద్దరిని నన్ను చూడండి. 2001 ఏప్రిల్ 27 నుంచి జై తెలంగాణ నిదానం నుంచి మొదలుకుంటే జై శ్రీరామ్ దాకా ఈ గడ్డ మీద పూర్తిగా అవగాహన ఉన్న మీ బిడ్డని. అందుకని ఒకసారి నన్ను ఆశీర్వదించుండ్రి, అవకాశం ఇయ్యండి. మీ గొంతుగా ఎట్లయితే దుబ్బాక శాసనసభ్యునిగా గెలిపించి పంపిస్తే దుబ్బాక పేరుని ఖండాంతరాలకి విశ్వవ్యాప్తం చేసినో, అసెంబ్లీలో అనునిత్యం దుబ్బాక పేరు ప్రజలకు వినబడేలా చేసినో, రేపు నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి పంపిస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఒకసారి ఈ పేరు మారుమోగింది, మెదక్ పార్లమెంట్ పేరు. భవిష్యత్తులో కూడా దాని గుర్తింపు, గౌరవాన్ని, మెదక్ ప్రజల యొక్క ఫీలింగ్స్ అన్నింటిని కూడా దేశవ్యాప్తంగా వ్యక్తీకరిస్తాను. ఈ నియోజకవర్గ ప్రజల కోసం నా చివరి శ్వాస వరకు పోరాడుతాను. నా శ్వాస, నా ఆశ అంతా కూడా నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే అని చెప్పి మరొకసారి మీ ద్వారా వారికి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ చివరి 2-3 రోజులు జాగ్రత్తగా ఉండి నరేంద్రుడి నాయకత్వంలో 3వసారి భారతదేశాన్ని విశ్వగురుగా మలిచేందుకు మీ ఓట్లు ఆయుధాలుగా వాడాలని చెప్పి నేను సవినయంగా ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి చేస్తాను. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం త్వరలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.